ఈ వీడియోలో భిన్నాల ఆరోహణ మరియు అవరోహణ క్రమం గురించి నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో కంపేరింగ్ అండ్ ఆర్డరింగ్ ఫ్రాక్షన్స్ అని అంటారు. ఒక ఉదాహరణ గమనించండి. కింది భిన్నాలను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో రాయండి. 4/9, 3/4, 4/5, 11/12, 13/15 ఇచ్చారు. భిన్నాలను ఒక క్రమంలో రాయాలంటే హారాలు సమానంగా ఉండాలి. అప్పుడే భిన్నాలను ఒకదానితో ఒకటి పోల్చి చూడడం సులభం అవుతుంది. అప్పుడు ఏ భిన్నం పెద్దదో ఏ భిన్నం చిన్నదో చెప్పగలం. కాబట్టి ముందుగా హారాలు సమానంగా ఉండేలా ఈ భిన్నాలను మార్చుకుందాం. దానిని చాలా రకాలుగా చేయొచ్చు. మనం వీటి గుణిజాలను ఉపయోగించి చేద్దాం. ముందుగా ఇచ్చిన భిన్నాలలో హారాలకు ప్రధాన కారణాంకాలు రాయండి. దాని నుండి ఇచ్చిన భిన్నాలలో హారాలన్నింటికి కసాగు లేదా కనిష్ట సామాన్య గుణిజం కనుగొనాలి. అప్పుడు కనిష్ట సామాన్య గుణిజం ఈ హారాలన్నింటి చేత భాగించబడుతుంది. దాని ద్వారా హారాలను సమానంగా మార్చవచ్చు. ముందుగా 4/9లో 9కి కారణాంకాలు రాయండి. 9 అంటే 3 ఇంటూ 3 అవుతుంది. కాబట్టి 9 యొక్క కారణాంకాలు 3 మరియు 3 అవుతాయి. కాబట్టి కసాగు 3 ఇంటూ 3 అవుతుంది. తర్వాత 3/4లో 4 కారణాంకాలు 2 ఇంటూ 2 అవుతుంది. అప్పుడు కసాగు ఇంటూ 2 ఇంటూ 2 రాసుకుంటాం. 4/5లో 5 ప్రధాన సంఖ్య కాబట్టి దాని కారణాంకం 5 అవుతుంది. కాబట్టి కసాగులో ఇంటూ 5 రాసుకుంటాం. తర్వాత భిన్నం 11/12లో 12ను 2 ఇంటూ 6గా రాయొచ్చు. మళ్ళీ 6ను 2 ఇంటూ 3గా రాయొచ్చు. కసాగులో చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 3. ఈ కారణాంకాలు ఇదివరకే ఉన్నాయి కాబట్టి మళ్ళీ రాయవలసిన అవసరం లేదు. చివరగా 13/15లో 15ను 3 ఇంటూ 5గా రాయొచ్చు. కసాగులో 3 మరియు 5 ఇదివరకే ఉన్నాయి కాబట్టి మళ్ళీ వీటిని రాయనవసరం లేదు. ఇప్పుడు కసాగు ఎంత అవుతుంది? ఇవన్నీ గుణించండి. 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 2 18, 18 ఇంటూ 2 36, 36 ఇంటూ 5 180 వస్తుంది. కాబట్టి కసాగు 180 అవుతుంది. హారాలన్నీ ఈ కసాగుతో భాగించబడతాయి. కాబట్టి ఇచ్చిన భిన్నాలన్నింటినీ హారం 180 వచ్చే విధంగా రాసుకోవాలి. మొదటి భిన్నం 4/9 తీసుకుందాం. దీనిని హారం 180 వచ్చే విధంగా రాయాలి. 9ని 20తో గుణిస్తే హారం 180 వస్తుంది. ఇక్కడ హారాన్ని ఏ సంఖ్యతో గుణిస్తే లవాన్ని కూడా అదే సంఖ్యతో గుణించాలి. అప్పుడే తీసుకున్న భిన్నం యొక్క విలువ మారకుండా ఉంటుంది. కాబట్టి 4ను కూడా 20తో గుణించాలి. 9 20లు 180 వస్తుంది. అలాగే 4 20లు 80 అవుతుంది. అంటే 4/9ను 80/180గా రాయొచ్చు. రెండో భిన్నం 3/4ను తీసుకుందాం. దీనిని కూడా హారం 180 వచ్చే విధంగా రాసుకోవాలి. ఇక్కడ హారం 4 ఉంది. 4 180 అవ్వాలంటే దేనితో గుణించాలి? 45తో గుణించాలి. 4 45లు 180 అవుతుంది. అలాగే హారాన్ని 45తో గుణిస్తున్నాం కాబట్టి లవాన్ని కూడా 45తో గుణించాలి. లవహారాలను ఒకే సంఖ్యతో గుణిస్తే భిన్నం యొక్క విలువ మారకుండా ఉంటుంది. 4 45లు 180 అవుతుంది. కాబట్టి హారం 180 అవుతుంది. మరియు 3 45లు 135 అవుతుంది. కాబట్టి లవం 135 వస్తుంది. అంటే 3/4ను 135/180గా రాసుకోవచ్చు. తర్వాత భిన్నం 4/5ను తీసుకుందాం. దీనిని కూడా హారం 180 వచ్చే విధంగా రాసుకోవాలి. ఇక్కడ 5 180 అవ్వాలంటే 36తో గుణించాలి. హారాన్ని 36తో గుణిస్తున్నాం కాబట్టి లవాన్ని కూడా 36తో గుణించాలి. 5 36లు 180 అవుతుంది. అలాగే 4 36లు 144 అవుతుంది. కాబట్టి 4/5 అంటే 144/180 అవుతుంది. తరువాత భిన్నం 11/12ను తీసుకుందాం. హారం 180 అవ్వాలంటే 12ను 15తో గుణించాలి. హారాన్ని 15తో గుణిస్తున్నాం కాబట్టి లవాన్ని కూడా 15తో గుణించాలి. 12 15లు 180 అవుతుంది. అలాగే 11 15లు 165 అవుతుంది. కావున 11/12 అంటే 165/180 వస్తుంది. తర్వాత భిన్నం 13/15ను తీసుకుందాం. దీనిని కూడా హారం 180 వచ్చే విధంగా రాసుకుందాం. 15 180 అవ్వాలంటే 12తో గుణించాలి. ఇక్కడ హారాన్ని 12తో గుణిస్తున్నాం కాబట్టి లవాన్ని కూడా 12తో గుణించాలి. 15 12లు 180 అవుతుంది. అలాగే 13 12లు 156 అవుతుంది. అంటే 13/15ను 156/180గా రాసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం భిన్నాలన్నింటినీ హారం సమానంగా వచ్చే విధంగా మార్చుకున్నాం. ఇప్పుడు వాటిని పోల్చి చూద్దాం. వీటన్నింటినీ ఒక చోట రాసుకుందాం. 4/9 అంటే 80/180, 3/4 అంటే 135/180, 4/5 అంటే 144/180,
11/12 అంటే 165/180, 13/15 అంటే 156/180 అవుతుంది. ఇప్పుడు వీటిలో ఏ భిన్నం చిన్నదో ఏది పెద్దదో పోల్చి చూద్దాం. ముందుగా ఆరోహణ క్రమంలో రాయాలి. సంఖ్యలను ఎడమ వైపు నుండి కుడివైపుకు క్రమంగా విలువ పెరుగుతూ ఉండేటట్లు రాస్తే దానిని ఆరోహణ క్రమం అంటారు. అంటే చిన్న సంఖ్యల నుండి క్రమంగా పెద్ద సంఖ్యలు రాసుకుంటూ పోవాలి. ఆరోహణ క్రమం రాసుకుందాం. ఇచ్చిన వాటిలో అన్నింటికన్నా చిన్నదైన భిన్నం ఏది? హారాలు సమానం కాబట్టి లవం ఏది చిన్నదైతే ఆ భిన్నమే చిన్నదవుతుంది. ఇక్కడ లవంలో అన్నింటికన్నా చిన్నదేది? 80. కాబట్టి 80/180 వస్తుంది. ఆ తర్వాత చిన్నది 135. కాబట్టి 135/180 వస్తుంది. ఆ తర్వాత చిన్నదేది? 144/180. ఆ తర్వాత 156/180. ఆ తర్వాత 165/180 అవుతుంది. ఇప్పుడు ఈ భిన్నాలను వాటి అసలు రూపంలోకి తిరిగి మార్చుదాం. 80/180 అంటే ఎంత? 4/9. 135/180 అంటే 3/4. ఆ తర్వాత 4/5. తర్వాత 13/15. ఆ తర్వాత 165/180 అంటే 11/12 అవుతుంది. ఇది ఆరోహణ క్రమం అవుతుంది. ఇప్పుడు అవరోహణ క్రమం చూద్దాం. సంఖ్యలను ఎడమ వైపు నుండి కుడివైపుకి క్రమంగా విలువ తగ్గుతూ ఉండేటట్లు రాస్తే దానిని అవరోహణ క్రమం అంటారు. అంటే పెద్ద భిన్నాల నుండి క్రమంగా చిన్న వాటిని రాసుకుంటూ వెళ్ళాలి. ఇచ్చిన వాటిలో అన్నింటికన్నా పెద్ద భిన్నం ఏది? 165/180. ఆ తర్వాత 156/180. ఆ తర్వాత 144/180. ఆ తర్వాత 135/180. ఆ తర్వాత 80/180 వస్తుంది. ఈ భిన్నాలను వీటి అసలు రూపంలోకి మార్చండి. 165/180 అంటే ఎంత? 11/12. 156/180 అంటే 13/15. 144/180 అంటే 4/5. 135/180 అంటే 3/4. 80/180 అంటే 4/9. ఇది ఇచ్చిన భిన్నాల యొక్క అవరోహణ క్రమం అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? భిన్నాల ఆరోహణ మరియు అవరోహణ క్రమాల గురించి నేర్చుకున్నాం.